హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు సాఫ్ట్వేర్ లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఫ్రెండ్. ప్లీజ్ సపోర్ట్ మీ. టుడే మన వీడియోలో ఎంతో టేస్టీగా, స్పైసీగా, సింపుల్ వేలో టమాటా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్. ముందుగా ఈ టమాటా రైస్ కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని, అలాగే బాగా పండిన 4 టమాటాని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, 2 ఇలాచి, మరాఠీ మొగ్గ తీసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర, ఫ్రెష్గా నూరుకున్న అల్లం పేస్ట్. చూసారుగా ఫ్రెండ్స్, నోట్ చేసుకున్నారు కదా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా తీసుకున్న బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలా అనేది బాగా ఫ్లేవర్ అనేది బయటకు వస్తున్న టైంలో సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, అలాగే కట్ చేసుకున్న టమాటా పీసులను కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఆయిల్లో కుక్ చేసుకోవాలి. ఈ టమాటాలన్నీ బాగా మగ్గిపోయి పేస్ట్ లాగా అయ్యే టైంలో మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్. ఈ అల్లం పేస్ట్ మొత్తం పచ్చివాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ అనేది బయటకు వస్తున్న టైంలో ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత చూస్తే టమాటాలన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటాయి. వీటిలోకి కొద్దిగా స్పైసెస్ తగినట్టుగా కారాన్ని కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ తగినట్టు సాల్ట్ ప్లస్ 1 స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం కంటిన్యూస్గా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకొని అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టోటల్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది. నేను ముందుగా రైస్ని ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ రైస్ని కొద్దిగా కర్రీలో వేసుకుంటూ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రైస్ మొత్తం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్గా రైస్ అంతా కలిసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకుని లాస్ట్గా కొత్తిమీర ప్లస్ 1 స్పూన్ గరం మసాలాలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా, స్పైసీగా, ఎమ్మీగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోయింది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకొని ఒక ఆనియన్స్తో కనుక తింటే ఎంతో టేస్టీగా, స్పైసీగా, ఎమ్మీగా ఉండే టమాటా రైస్ రెడీ. ఇంకెందుకు ఫ్రెండ్స్, చూశారు కదా, నచ్చింది కదా. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని స్టార్ట్ చేసేయండి. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ అమూల్యమైన కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, అంతవరకు బాయ్ బాయ్. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కోసం మా ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరెన్నో న్యూ రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ డే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే. చూసారుగా ఫ్రెండ్స్, చూస్తేనే నోరు ఊరిస్తుంది కదా. లుకింగ్ సో యమ్మీగా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.